బాగు కోరేదే భాగవతం. శ్రీకృష్ణ పరమాత్మ అవతార సమాప్తికి ముందు తన తేజస్సును యావత్తూ భాగవతంలో పెట్టి అంతర్ధానమవుతాడు కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాజ్మయ మూర్తి అని, బ్రహ్మసూత్రాలకు భాష్యరూపమని, సకల వేదసారమని, కామక్రోధాలను జయించడానికి, దుఃఖ దారిద్ర్య పాపములను ప్రక్షాళన కావించుటకు భాగవతానికి మించిన ఔషధము వేరొకటి లేదని, కాశీ, గంగ, ప్రయాగ, గయ తీర్థసేవనము భాగవత కథాశ్రవణానికి సాటిరావని, ఎక్కడ భాగవత కథాశ్రవణం జరుగుతుందో అదే పుణ్యతీర్థమని, 1000 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయ యాగముల ఫలితం భాగవత కథాశ్రవణములో 16వ వంతు సరితూగనిదని, ఈ ఒక్క భాగవత కథాశ్రవణ మాత్రముననే శ్రీ మహావిష్ణువు భక్తుల హృదయాలలో సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్యం నొక్కి వక్కాణిస్తుంది. ఆర్తితో ఆపదలో మొరపెట్టుకున్న ద్రౌపదిదేవికి అక్షయ వలువలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు గోపికల వస్త్రాలను ఎందుకనే అపహరించాడు? బాల్యంలో నవనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీశుడైన తరువాత శమంతకమణిని అపహరించాలని ఆశతో ప్రసేనుడిని సంహరించాడనే నిందను మాపుకోవడానికి విశేష ప్రయత్నం చేసి శమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు సభలో అందరి ముందు ఇచ్చాడు ఎందుకని? శిశుపాలుడు, కంసుడు, జరాసంధుడు, బాణాసురుడు ఇంకా అనేకమంది దుష్టరాజులతో స్వయంగా యుద్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవ పక్షపాతిగా ముద్ర వేయించుకున్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుద్ధం చేయకపోగా కనీసం ఆయుధం కూడా చేపట్టుకోనని ఎందుకు అన్నాడు? గోపికలతో రాసక్రీడలు సలిపి అనేక వేలమంది రాచకన్యలను వివాహమాడు జారుడుగా, బహుపెద్ద సంసారిగా పరిహసింపబడిన కృష్ణుడు రాజసూయ యాగ సందర్భంలో అగ్రపూజలందుకోవడానికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు, మహాత్ములు, పండితులు, రాజనీతిజ్ఞులచే ఏ విధంగా ఆమోదింపబడ్డాడు? శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు, గోవులను కాచాడు, ఆటలాడాడు, పాటలు పాడాడు, చిలిపి చేష్టలు చేసి కొంటెవాడని అనిపించుకున్నాడు. పసితనంలో దొంగతనం చేశాడు. పెద్దవాడై దొరగా రాజ్యపాలన చేశాడు. రాజనీతిని పాటించాడు. రాజకీయ వ్యవహారాలను నడిపించాడు. రాయబారం చేశాడు. రథాన్ని నడిపాడు. రాసక్రీడలు సలిపాడు. గురుసేవలు చేశాడు. ఎంగిళ్లు తిన్నాడు. విషాన్ని హరించాడు. బ్రాహ్మణుల పాదాలు కడిగాడు. మహారాజులచే పాదపూజలందుకున్నాడు. శత్రువులను సంహరించాడు. చివరకు క్షవర కర్మ కూడా, రుక్మికి గడ్డాలు, మీసాలు జుట్టు గురిగాడు చేశాడు. ఆర్తులను ఆదరించి సేద తీర్చాడు. ఆపదలో ఉన్నవారిని బంధువుగా ఆదుకున్నాడు. సంసారిగా జీవించాడు. భోగిగా కనిపించాడు. మహాయోగీశ్వరునిగా పరిగణింపబడ్డాడు. నిందలను మోశాడు. దూషింపబడ్డాడు. అయినా చిరునవ్వుతో వాటినన్నిటినీ ఎదుర్కొన్నాడు. సామాన్యుడిగా మసలి జగద్గురువుగా వెనుతికెక్కాడు. ఆనందరూపుడై ఆబాలగోపాలాన్ని అలరించాడు. మధుర మూర్తియై ప్రేమామృతాన్ని వెదజల్లాడు. జ్ఞానస్వరూపుడై జ్ఞానకాంతులను విరజిమ్మాడు. శాంతికాముడై ధర్మస్థాపనకు ఉద్యమించాడు. ఇలా బహుముఖ రీతులలో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీకృష్ణుని దివ్యమైన లీలలను, బోధలను, మహాత్మ్యాలను స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణతత్వంలో రమించే సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు. దైవం పట్ల భక్తి, విశ్వాసాలు బాగా ఏర్పడాలంటే భాగవతం చదవాలి. భాగవత గ్రంథం ఒక్కసారి కాదు, ప్రతిరోజూ పఠించాలి. ఎంతగా పఠిస్తే అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి. భగవంతునికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం. ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే. ఒక్కొక్క భక్తుడి గాథ చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. భగవంతునిచే ఆదుకోబడిన ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అంచలంచల విశ్వాసం ఉంచటం ఎంత అవసరమో తెలుస్తుంది. భాగవతంలోని గజేంద్ర మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడతాడో, ఎంత దయతో ఆదుకుంటాడో అర్థమవుతుంది. ఎన్ని రూపాలలో, ఎంతమందిని, ఎన్ని రకాలుగా ఆదుకున్నాడనే విషయాన్ని తెలియచెప్పే మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.